నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ నందు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలు చేశారో, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు వంటి వాటి గురించి ప్రజల వద్దకు వెళ్లి చర్చించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించాలని, జగన్ 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నేతలు పిలుపునిచ్చారు. సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై చర్చించాలని, బాబు ప్రజలకు చేసిన మోసాలను వివరించాలని, పార్టీ కోసం సైనికులుగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మరోసారి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ప్రజలకు తెలియజేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, సంపద సృష్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని అన్నారు. కరోనా కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచి వారి ఆరోగ్యం కోసం కృషి చేశారని, అదేవిధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలను ఇస్తానని నమ్మబలికి ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని అధికారంలోకి వచ్చాడని, నేడు అన్ని గ్రామాల ప్రజల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడని తెలిసి కూడా ప్రజలు పట్టం కట్టారని, ఇప్పుడు మోసపోయారని విమర్శించారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న శిల్పా సహకార్ మినరల్ ప్లాంట్స్ మహిళా బ్యాంకులను నిర్వహించకుండా అడ్డుకుంటూ వాటికి నోటీసులు ఇచ్చారని, వివిధ సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్యలని, చేతనైతే తమ కంటే మించిన సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఎవరు అడ్డుకున్నా శిల్పా సేవా సమితి సేవలను నిరంతరంగా నిర్వహిస్తామని తెలిపారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, ఇక్కడ ఎవరు రెడ్ బుక్ పాలనకు భయపడే ప్రసక్తే లేదని కార్యకర్తలకు, నాయకులకు అభయం ఇచ్చారు. అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసుకోవాలని, పార్టీని పునర్నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వైసీపీ నాయకుడు ప్రహ్లాద్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు, నంద్యాల నియోజకవర్గ వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఒడి పథకం చదువు కొనలేని కుటుంబాలలో వెలుగు నింపే కిరణం. అమ్మ ఒడి పథకం తమ బిడ్డ ఉన్నతికి కష్టించి ప్రతి తల్లి పొందే వరం. కృషి చేసే రాజశేఖరుడు మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు. మహిళా సంక్షేమముకై ఆనాడు కృషి చేసే రాజశేఖరుడు మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు. అమ్మవలే మమ్ము పాలిస్తూ నాన్నవలే సంరక్షిస్తూ పేద పిల్లల ఉన్నతి కోసం ఎంతగానో ఆలోచిస్తూ నమంతే తత్ర దేవతః యత్ర యత్యస్తున్న పూజ్యంతే సర్వస్తత్ర ఫలః క్రియః. జగనన్న, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాడివి కనుకనే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి నేడు సమాజంలో రేపు మా బిడ్డల ముందు ప్రతి తల్లి తలెత్తుకొని జీవించేలా చేస్తున్నాం. నువ్వు చల్లగా ఉండాలన్నా, చల్లగా ఉండాలి. బిడ్డల భవిష్యత్తు నీదని పాదయాత్రలో హామీనిచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి మా బిడ్డల భవితకు దారి చూపావు. ఇచ్చిన మాటకు కట్టుబడి మా బిడ్డల భవితకు దారి చూపావు. అన్ని రంగాల్లో నేటి బాల్యం ముందుండాలని సంకల్పంతో తెలుగుతో పాటు ఇంగ్లీష్ చదువుని ప్రతి విద్యార్థికి కానుకిచ్చావు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ చదువుని ప్రతి విద్యార్థికి కానుకిచ్చావు. విద్యా దీవెన పథకంతో పేద విద్యార్థుల భవితైనావు. వసతి దీవెన ఆలోచనతో అండదండగా నిలిచావు. సకల దేవతల ఆశీస్సులతో నువ్వు వెయ్యేళ్ళు వర్ధిల్లయ్యా. అన్నా అన్నా జగనన్న స్త్రీ జాతికి నువ్వు వెలుగన్నా. అన్నా అన్నా జగనన్న చరితార్థమయ్య నీ జన్మ. అన్నా అన్నా జగనన్న స్త్రీ జాతికి నువ్వు వెలుగన్నా. అన్నా అన్నా జగనన్న చరితార్థమయ్య నీ జన్మ. హైదరాబాద్ లో దిశ ఇన్సిడెంట్ అధ్యక్ష, ఇది నిజంగా సమాజం అంతా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినంత ఘటన అధ్యక్ష. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలే. నాకు చెల్లెలుంది, నాకు భార్య ఉంది. ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష? ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతా ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత 2 వారాలు లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి 3 వారాల్లో 21 వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరిశిక్ష పడే పరిస్థితిలోకి చట్టాలు తీసుకొని వస్తే తప్పించి సాటిస్ఫాక్షన్ అనేది రాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ దిశా బిల్ అండ్ ది బిల్ ఈస్ పాస్. ఆడజాతిని ఆట వస్తువుగా చూసే మృగాల గుండెలదిరేల దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి మా స్త్రీ జాతికి దేవుడైనావు. దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి మా స్త్రీ జాతికి దేవుడైనావు. స్త్రీల భవిష్యత్తు చిదిమి వేస్తున్న మద్యంపై ఓ యుద్ధం చేస్తూ ఆడపడుచుల కష్టాలను తీర్చే దిశగా సాగుతున్నావు. ఆడపడుచుల కష్టాలను తీర్చే దిశగా సాగుతున్నావు. అభం శుభం తెలియని బాల్యం కామాంధుల కవతిక
తెచ్చిన చట్టం మహిళకయ్య రక్షక కవచం. ఏ జన్మలో చేసిన పుణ్యము నిన్ను మాకిచ్చినది ఆ దైవం. సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం ముగిసిపోయిన తర్వాత ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అని చెప్పేసి ఒక చర్చ మనం మొదలు పెట్టలేదు, ప్రజలు మొదలు పెట్టారు. మీరందరూ అనుకుంటుండొచ్చు, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది, ఎందుకు మన పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు గతంలో పెట్టలేదు, ఎందుకు సంవత్సర కాలం మనందరం కూడా వేచి చూసినాము అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి ఒకటే కారణం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి కనీస సమయం 1 సంవత్సర కాలం అన్నా మనం ఇవ్వాలి. ఎందుకంటే మొదటి నెలలోనో, 2వ నెలలోనో, 3వ నెలలోనో మనం కార్యక్రమాలు మొదలు పెడితే ప్రజలే మనల్ని ప్రశ్నించే పరిస్థితి. నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే ఎలా చేస్తారో అని చెప్పేసి మనల్ని అడుగుతారు. అందుకని కనీసం 1 సంవత్సరం అన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మామూలుగా అయితే మాకు 6 నెలల సమయం పడుతుంది, 6 నెలల తర్వాత నుంచి మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, అనుభవ రాహిత్యంతో ఆయన రాష్ట్రాన్నంతా శ్రీలంక లాగా చేసినాడు, ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసినాడు. నన్ను ఎన్నుకోండి, నన్ను ఎన్నుకున్న వెంటనే మొదటి రోజు నుంచే సూపర్ 6 ఇస్తాను, లేకపోతే ఆర్థికంగా పురోగతి సాధిస్తాను, లేకపోతే సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ కూటమి పెద్దలు ఎన్నో వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి అమలుకు సాధ్యం కాదు అని చెప్పేసి పదే పదే మన నాయకులు లేకపోతే మీరందరూ కూడా ఆ రోజు ప్రజలకు చెప్పారు. ఇదే పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తానన్నప్పుడు ఇది సాధ్యపడదు, మన దగ్గర అటువంటి బడ్జెట్ లేదు, మీ వల్ల కాదు అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు 2014లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు, 19లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ కరోనా కాలం లాంటి సంక్షోభాన్ని ఎదురీది డబ్బులంతా కరోనా కోసం ఖర్చు పెట్టిన తర్వాత కూడా అటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులలో, ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా తన దగ్గర ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులంతా ఆ రోజు కరోనా మీద ఖర్చు పెట్టింది. వ్యక్తులకి సంబంధించిన డబ్బు ప్రైవేట్ సంస్థలు ఏదైతే వాళ్ళ జోబులో నుంచి ప్రజల కోసము ప్రజాహిత్యం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ ని కూడా ఆ రోజు డైవర్ట్ చేసి తీసుకొని కరోనా కోసం ఖర్చు పెట్టింది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ బాగా గుర్తు, ఇంటింటికి రేషన్ పంపించినాడు, ఇంటింటికి డబ్బులు పంపించినాడు. ప్రతి కుటుంబాన్ని ఒకసారి తిరిగి వచ్చి కలిగి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కరోనా సోకింటే వాళ్ళని క్వారంటైన్ పంపించినాడు. బ్రహ్మాండమైన భోజన వసతులు ఏర్పాటు చేసినాడు. అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వైద్యాన్ని ఉచితంగా అందించినాడు. వైద్యం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఏర్పాటు చేశాడు. ఇవి కాకుండా 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని 99% హామీల్ని నెరవేర్చి మనం వెళ్ళినాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెయ్యడు అనే విషయాన్ని ప్రజలకి తెలుసు. మరి తెలిసినా కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలన్నీ చేస్తూ
సూపర్ 6 కూడా అమలు చేస్తాను అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాడు. మనందరికి కూడా ఇంకా చర్చనీయాంశమే ఏ రకంగా వీళ్ళు గెలిచినారా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడంలా. ఎందుకంటే ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాగాలేదా అంటే పేద ప్రజలందరికీ నచ్చిన పరిపాలన. మరి ఎక్కడ తప్పిదం జరిగిందా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడం లేదు. అయినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ 1 సంవత్సర కాలం పాటు అధికార పక్షానికి కూడా సమయం ఇచ్చి అధికార పక్ష నాయకులు ఏమన్నా పథకాలు అమలు చేస్తారేమో, ఏమన్నా సంక్షేమం అమలు చేస్తారేమో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తారేమో, లేకపోతే సంపద సృష్టించి పేదలకి పంచుతారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ మనం 1 సంవత్సర కాలం సమయం కూడా ఇచ్చినాం. మరి ఇప్పుడు మీరే చెప్పాలి, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు. మరి ఈరోజు గ్రామాల్లో వార్డుల్లో నాకంటే మీకే బాగా తెలుసు. ఈరోజు ఏమంటున్నారన్నా, బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ అని చెప్పేసి మరొకసారి ఇప్పుడు మనందరం కూడా ప్రజలను అడగాల్సిన, ఈసారి తప్పు ఎవరిది? చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఓటేసే ముందు కూడా అదే మాట చెప్పినారు, చంద్రబాబు నాయుడు చెప్తే చేయడబ్బా. అయినా సరే ఎందుకో మరి ఆవిడ పోయేసి అదే చంద్రబాబు నాయుడికి బట్టలు వేసాడు. తల్లికి వందనం అన్నాడు. మరి ఈ రోజు వార్డుల్లో కావచ్చు లేదా గ్రామాల్లో కావచ్చు ఏ రకంగా ఎంతమందికి ఇచ్చినారో మీ అందరు చూస్తున్నారు. పెన్షన్లు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాదిరికి ఇచ్చినామో పెన్షన్లలో ఈరోజు ఎంతమందికి కోత విధించినారు, ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ అన్న ఎవరికైనా ఇచ్చినారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా కోరుతున్నా. ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి సూపర్ 6 లో మహిళలందరికీ కూడా 18,000 నుంచే అకౌంట్ లో డబ్బులు జమ చేస్తా అన్నాడు. మరి అక్క వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అక్కడ కొంతమంది అక్క వాళ్ళు మాత్రమే చెప్పాలి అకౌంట్ లో ఏమైనా డబ్బులు వచ్చినాయాక. మహిళలకి డబ్బులు రాలా. బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు, వెళ్ళి అక్కడ కానీ ఉచిత ప్రయాణం అని చెప్తే కండక్టర్ మనల్ని బస్సు నుంచి దొబ్బే ప్రమాదం ఉంది. ఎక్కించుకోకపోతే తిరిగి మనల్ని బయటికి దొబ్బే ప్రమాదం ఉంది. అప్పుడు కూడా చెప్పినాం, అక్క మీరందరూ ఉచితంగా ప్రయాణిస్తే అన్న వాళ్ళందరూ ఎక్కడెక్కాలి అంటే ఆ రోజు ఆలోచించాలి అక్క వాళ్ళు కూడా. ఏదో మేము పోతాము, పోయేసి శ్రీశైలం చూస్తాము లేకపోతే వైజాగ్ చూస్తాము అనుకున్నారు. కానీ సంవత్సర కాలం అయింది, పొరపాటున పోయి వైజాగ్ కి నాకు ఉచితంగా పంపి అంటే అక్కడే దొబ్బి బయటికి పంపించే పరిస్థితి. సరే ఇది కాదు అంటే సూపర్ 6 అమలు చేయాలంటే కొత్తగా చంద్రబాబు నాయుడు రిపోర్ట్ చెప్పారు, అన్ని అమలు చేసేసినారంట. విన్నారా స్పీచ్? అన్ని అమలు చేసేసినాము, ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక కత్తరిస్తా అని చెప్పబోయి దాన్ని సరిదిద్దుకొని మందం అని చెప్పి మాట్లాడు. సంపద సృష్టించేయడం అయిపోయిందంట, ఆ సంపద సృష్టించేసి మీ అకౌంట్లలో జమ చేయడం కూడా అయిపోయిందంట. P4 అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించేసినారంట. నిర్మూలించినారు కాబట్టి పేదలు ఎవరు లేరు కాబట్టి ఎవరికి కూడా అకౌంట్ లో డబ్బులు వేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. పేదరికం అంతా నిర్మూలం అయిపోయిందన్నా. అందరికి ఇల్లులు ఉన్నాయి కదా, ఊర్లలో మీరు అందరూ అడగాల్సింది, అందరికి ఇల్లులు వచ్చినాయా లేదా? వచ్చిన ఇల్లుల కన్నా హౌసింగ్ ఇచ్చినారా లేదా? ఈడ మనము దాదాపు 4,500 మందికి ఇళ్ల పట్టాలు తయారు చేసిస్తే దాని మీద కోర్టులో కేసు వేసి దాన్ని అడ్డుకోవడం చేయడమే కాకుండా ఆ కోర్టుకు వెళ్ళి కూడా మనం గెలిచి తిరిగి వాళ్ళందరికీ హౌసింగ్ శాంక్షన్ చేయించి వాళ్ళ ఇల్లు కట్టుకొని మొదలు పెడితే వాళ్ళ దగ్గరికి పోయి కట్టుకునే వాటిని కూడా ఆపినటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ పరిశీలించమంటున్నా.
కుందు నది కాడ కనీసం ఆ ప్లాట్లు ఉన్నాయా, లేకపోతే దానిలో కూడా ఇసుక దొంగలైనా దొంగలించుకొని పోయినారా అని ఒక్కసారి వెళ్ళి చూసుకొని వచ్చుకోమంటాను. ఎందుకంటే ఇంకా మీ ప్లాట్లు లేవా, ఎవరెవరు ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి హాయిగా నిద్రపోతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఒకసారి వెళ్ళి చూసుకొచ్చుకోండి మీ ప్లాట్లు ఉన్నాయో లేదో అని చెప్పేసి. పైపెచ్చిగా 1 సెంట్ కాదు, 1 సెంటులో మనిషి అనేవాడు పడతాడా, దేనికి పనికి వస్తుందని చెప్పి కూడా మాట్లాడాడు. మరి ఇప్పుడు 5 సెంట్లు ఇస్తారంట, తీసుకోవాలి మరి మీరు అందరూ కూడా. మనందరం కూడా 5 సెంట్ల స్థలం కోసం పోరాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జర్నలిస్ట్ అందరూ కూడా ఉన్నాడు, మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నారన్నా, మీ అందరికన్నా వచ్చినాయా లేదా? ఈ కార్యక్రమం వచ్చేసి మన ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా వయసు పెరిగిపోయింది కాబట్టి కొన్ని మర్చిపోతుంటాడు. అంటే ఆయనకి ప్రతిసారి జరుగుతుంది, ఎలక్షన్లప్పుడు మాత్రం బ్రహ్మాండంగా హామీలు ఇస్తాడు, గద్దెనెక్కిన వెంటనే మర్చిపోతుంటాడు. కాబట్టి ఆయనకి గుర్తు చేయాలి, ఎందుకంటే మనం వేరే తప్పుగా ఏం మాట్లాడాలి, ఆయనకి వయసు వచ్చింది కాబట్టి మర్చిపోతుంటాడేమో. కాబట్టి ఆయన మేనిఫెస్టోని, ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని కూడా పేరు పెట్టినాం. ఎందుకు చంద్రబాబు మేనిఫెస్టో అని పేరు పెట్టినామంటే రేపు పొద్దున ఈ మేనిఫెస్టో నాది కాదు అని చెప్తాడేమో, ఎందుకంటే ఆయన గుర్తుండదు సూపర్ 6 అంటే ఎవరు చెప్పినాడు అని అడిగినా సరిపోనక్కర్లేదు. కాబట్టి ఆ సూపర్ 6 నువ్వే చెప్పినావని వీడియోలతో సహా, ఆడియోలతో సహా, పేపర్లతో సహా ఇచ్చి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిసి వాళ్ళు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. సంవత్సరానికి సుపరిపాలన, తొలి ఏడు సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వమా మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా అనేది ఈ రోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. సృష్టిస్తామంటే ప్రజల కోసం సంపద సృష్టిస్తామేమో అనుకున్నారు అందరూ. ప్రజలకు కాదు, వాళ్ళు సంపద సృష్టించుకోవడంలో నిమగ్నం అయిపోయినారు. ఏదో ఇక్కడ నంద్యాలలో కూడా ఏదో గ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని పనులు చేయబడును అన్నారు. అన్ని పనులకి వసూలు చేయబడును అని చెప్పేసి అలా చెప్పడం మర్చిపోయినారు, స్టార్ మార్క్ మర్చిపోయినారు. ఇన్సూరెన్స్ చేయిస్తుంటారు కదన్నా, ఇన్సూరెన్స్ చేయిస్తారా మీరు? లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ అన్ని చెప్పినట్టే ఉంటాయి, కానీ దాంట్లో ఒక స్టార్ పెడతాడు. ఆ స్టార్ ఒక్కటి మనం చూసుకోకుండా డబ్బులన్నీ కడతాం. మనం ఇన్సూరెన్స్ కావాలని వెళ్ళిన రోజు చూపిస్తాడు అనమాట, ఇదిగా అయ్యా స్టారు, ఆ రోజు నేను చెప్పిన నువ్వు చదువుకోలేదండి. ఇది కూడా అంతే, అన్ని పనులు చేయబడునా అని చెప్పేసి అదేదో ఇంత ముందు కండిషన్ సప్లై అది చూసుకోవాలి, స్టార్ మార్క్ చూసుకోవాలి ఎవరు కూడా. అన్ని పనులకి వసూళ్లు చేయబడును అనేది ఇప్పుడు కొత్త సిద్ధాంతం. మామూలుగా అయితే ఒక రేట్ ఉంటుంది, రెస్టారెంట్కి పోతే ఇడ్లీ ఇంత, సాంబార్ ఇంత, పెరుగు ఇంత, లేకపోతే చపాతీకి ఇంత, దోశకి ఇంత. మన దగ్గర కూడా రేట్ చాట్ ఉంది, ఆఖరికి పోస్టింగ్ లో కూడా రేట్ చాటే. ఎంఆర్ఓ ఆఫీస్ కింద, ఆర్డీఓ ఆఫీస్ కింద, ట్రాన్స్ఫర్ కింద, తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ కింద ఒక రేట్ కార్డు పెట్టారు. ఏ ఒక్క చోట కాదు, మొత్తం 175కి 175 నియోజకవర్గాల్లో సంపద సృష్టించడంలోనే ఉన్నారు. ప్రజలు ఏమనుకున్నారు, మన కోసం చేస్తారేమో అనుకున్నారు. కానీ ఈరోజు పాపం అందరూ సంపద సృష్టించడమే పని. ఇంత సంపద సృష్టించగలుగుతాం, దీంట్లో నుంచి కూడా సంపద సృష్టించగలుగుతామని మనకు కూడా తెలియదు. ఎడారి నుంచి కూడా ఏమంటారు, నీళ్లు తీస్తున్నారు వాళ్ళు బయటికి. పైపెచ్చిగా సరే, వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసినారు, వాళ్ళ దాని గురించి కంటే మన పార్టీ సంబంధించినంత వరకు కూడా మనం కూడా
గతంలో కొన్ని తప్పులు జరిగినాయి, అది మన నాయకులు కూడా ఒప్పుకున్నారు. గవర్నమెంట్స్ మీద దృష్టి పెట్టి ప్రజలకి సుపరిపాలన అందించాలనే ఒకే ఒక లక్ష్యంతో పార్టీని కార్యకర్తల్ని మనం కొంచెం దూరం చేస్తున్న మాట వాస్తవం. అంటే ప్రజలకి ఈ పని జరగాలి, ప్రజలకి అన్ని పథకాలు వెళ్ళాలి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెయ్యాలి అని చెప్పేసి ఆయన చేయాలని ఒక తపనతోటి వెళ్ళి చేశారు. ఆ రోజు చాలా మంది చెప్పినారు, అన్నా పక్కా తెలుగుదేశం అన్నా, లేకపోతే పక్కా పార్టీ అన్నా, మనకి ఓటు ఏం కూడా ఏదన్నా అంటే కూడా లేదు, ఆయన మనసు మారచ్చేమో, చేయండి, నిజమైన పేదలైతే చేయండి అని చెప్పేసి అందరికి కూడా చేసినాడు. కానీ ఎలక్షన్ రిజల్ట్కి వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు అయినారు, మన పార్టీ వాళ్ళు మన పార్టీకి వేసుకున్నారు. వాళ్ళు మాత్రం మనకి వేసింది. కార్యకర్తలు కూడా వెళ్ళి అడగాలంటే అన్ని నేరుగా ఇచ్చినారు కాబట్టి కార్యకర్తలకు కూడా ఒక గ్యాప్ వచ్చింది. దీన్ని జగనన్న కూడా అర్థం చేసుకున్నారు. జగనన్న కూడా మీరు చూసే ఉంటారు ఆ స్పీచ్, జగన్ 2.0. జగన్ రెండోసారి పరిపాలన ఏ రకంగా ఉంటుందంటే ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగేసుకునే వాళ్ళు జగన్ 2.0 ఈసారి కార్యకర్తల పరిపాలన, ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం పరిపాలన ఎలా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. ప్రజల్ని దూరం చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తూ కార్యకర్తలే పరమావధిగా భావించి కార్యకర్తల్ని పెద్దపీట వేసి కార్యకర్తల్ని ముందు వరుసలో కూర్చోబెట్టి కార్యకర్తలు పార్టీ అని చెప్పేసి అక్కడే కాదు, మన పార్టీ రిస్ట్రిక్షన్స్ వల్ల మేము కూడా కొన్నిసార్లు తప్పులు చేసింటాం. మొదటిసారి కాబట్టి నేను కూడా తప్పులు చేసింటాను, దాన్ని కూడా నన్ను క్షమించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఈసారి నంద్యాలలో కూడా అటువంటి తప్పులు జరగవు, జరగనివ్వను. ఎవరైతే మనకి నిర్వహించిన సమయంలో మనల్ని వద్దు అని చెప్పేసి మన ఇల్లు దాటి వెళ్ళారో వాళ్ళని తిరిగి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అవసరమైతే మన వాళ్ళని బలపడతారంటే బలపరుస్తాం. నాయకులు అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా వాళ్ళకి సహకారం కావాలంటే ఆ సహకారం అందిస్తాం. ఆ కార్యకర్తకి ఆ నాయకుడికి అండగా నిలుస్తాం. కానీ ఒక్కసారి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచించమని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈసారి మీరందరూ కూడా నాకు తెలుసు, ఎందుకంటే చాలా మందిలో ఆక్రోశం ఉంది, చాలా మందిలో బాధ ఉంది. చాలా మంది అనుకుంటుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రవిని మాదిరిగా అనుకుంటున్నారు అని. అది ప్రేమతో వచ్చే మాటలే కానీ కోపంతో వచ్చే మాటలు కాదనేది సుస్పష్టంగా మన అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడే చెప్తాం, మనవాడు బాగుండాలి, ఆ పైన కూర్చోవాలని చెప్పేసి మాత్రమే కోరుకుంటాం. అదే జగనన్న విషయంలో మనందరం కూడా చూశారు. వచ్చేసారి మీరందరూ కూడా 5 సంవత్సరాలు మనం కోల్పోయినాం, కానీ ఇది జస్ట్ ఇంటర్నల్ బ్రేక్ మాత్రమే. సినిమా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ సినిమా ఫస్ట్ హాఫ్ పుష్ప 1 అయితే సెకండ్ హాఫ్ పుష్ప 2. చూస్తూ ఉన్నారు
నాయకులు పాప ఆ అబ్బాయికి మెంబర్షిప్ కూడా ఉంది, తెలుగుదేశం కార్యకర్త అబ్బాయి, ఆ అబ్బాయి పట్టుకొచ్చినాడు బయటికి, జగనన్న 2.0 రప్ప రప్ప అని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనం ఆలోచించాల్సిన పని కూడా ఈసారి ప్రజలే తెలుగుదేశం పార్టీ నాయకులు కనబడితే రప్ప రప్ప అని కాబట్టి ఇక్కడ అవన్నీ జరగాలి అంటే మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి. మన పార్టీని అవసరమైతే పునర్నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ తప్పులు సరి చేసుకోవాలి, ఎక్కడ మనం ఇంకా బలోపేతం కావాలి, బలమున్న చోట ఆ బలాన్ని తగ్గకుండా చూసుకోవాలి, ఎక్కడ మన నాయకులకి పార్టీ అవసరం ఉందో, అండగా నిలవాల్సిన అవసరం ఉందో అక్కడ పార్టీ కూడా దృష్టి పెట్టి వాళ్ళందరికీ అండగా నిలవాలి అనే ఒక ఉద్దేశంతో కొత్తగా పార్టీ నిర్మాణాన్ని, పునర్నిర్మాణాన్ని కూడా స్టార్ట్ చేసి, దీంట్లో కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నా, సంవత్సర కాలం అయింది. ఈ పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ పదవులు తీసుకోవాలనుకున్న వారికి, లేకపోతే తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒకటే సూచన, తీసుకుంటున్నామంటే 100% ఆ పనికి న్యాయం చేస్తాము అని చెప్పేసి మాత్రమే దిగమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో మనం న్యాయం చేయగలుగుతామన్న వాళ్ళందరినీ కూడా ఈ పార్టీ నిర్మాణానికి దోహదపడమని చెప్పేసి, పార్టీ నిర్మాణం అంటే మనం ఏదో వీక్ అయిపోయినాము లేకపోతే పడిపోయినామని కాదు. ఈ రోజు కూడా పోలిస్తే మనకి వాళ్ళకి నంద్యాల 3% ఓట్లే తేడా. సో పెద్దగా మనం దాని గురించి అనడం లేదు. ఎక్కడైతే మనం తప్పులు చేసినామో, ఎక్కడైతే మన పార్టీకి మన అవసరం ఉందో, ఎక్కడైతే మన నాయకుల్ని మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉందో ఆ ఒక ప్రదేశాల్లో మనం దృష్టి పెట్టడమే కాకుండా పార్టీని ఐక్యమత్యంతో, ఎందుకంటే మీరు చూస్తున్నారు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏ రకంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, ఏ రకంగా పుస్తకాల్లో పేర్లు ఉన్నాయని చెప్పేసి నాయకుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇంకా భయపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే నాయకులందరూ కూడా ప్రిపేర్ ఉన్నారు, పెడితే కేసులే కదా అని చెప్పేసి సిద్ధపడతాం. తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్ 2.0 వచ్చినప్పుడు రెడ్ బుక్ అనేది ఉండదు. ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఒక పుస్తకం ఉంటది. ఆ పుస్తకంలో ఏ పేరైతే ఉంటుందో ఆ పేరు ఉన్న ప్రతి ఒక్కరి జిల్లా కూడా తీయాల్సి వస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అధికారం శాశ్వతం అని చెప్పేసి వాళ్ళు భావిస్తుండొచ్చు, కానీ మనం చూస్తున్నాం అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈసారి మనం పడిపోయిందంటే వాళ్ళకి ఒక రోజు వస్తుంది, మరి ఆ రోజుని గుర్తు పెట్టుకొని చేసుకోమని చెప్పేసి కూడా. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఎక్కడ కూడా మీరు చూసింటారు, ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ కాదు కదా, ఒక్కసారి కూడా విమర్శించాలి. ఎందుకంటే చేయనియండి, చేస్తేనే కదా వాళ్ళు లేకపోతే మనం మాట్లాడినాం అనుకో, మాకు టైం వేయలేదు మేము ఇంకా చేస్తాం అన్నప్పుడు వీళ్ళు అడ్డుపడుతున్నారు. చేయనియండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతున్నాను. ఈ నంద్యాల జిల్లాకి జిల్లా అయిన తర్వాత ఎన్నో పనులు మన పార్టీ తరఫున మనం తీసుకొచ్చినాం, దానిని పూర్తి చేసినా కాదు, వాళ్ళు కొత్త పనులు కూడా చేయాల్సిన పనులే. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతున్నాం. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతూ అంటే, కొత్తగా ఈ మధ్య శిల్పా సహకారు, శిల్పా మహిళా బ్యాంకు ఆడవాళ్ళందరూ ఉన్నారు, మార్కెట్ యార్డ్ నుంచి వాళ్ళని ఖాళీ చేపియాలి అని చెప్పేసి నోటీసులు పంపిస్తారు. మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి పోయి మీరు మర్యాదగా మినరల్ వాటర్ ప్లాంట్ మాకు అప్పచెప్పాలి. ఎవరు అప్పసుల్తాని
అప్పచెప్పడానికి ఏమైనా నీ డబ్బులు పెట్టినావా? సొంత డబ్బులు పెట్టి చేసినావు. మీరు చేయండి. శిల్పా మోహన్ రెడ్డి 30 మినరల్ వాటర్ ప్లాంట్లు పెడితే మీరు 40 పెట్టమని చెప్పి కదా మేము కోరుతున్నాం. వీళ్ళది ఎట్లుందంటే వాళ్ళు 40 పెట్టకపోగా ఆ 30 కూడా మూసేస్తే సరిపోద్ది కదా. అప్పుడు మనల్ని అడిగేవాడు ఎవరు లేడు. అడిగితే ఒక ప్లాంట్ పెడితే సరిపోతుంది. వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని అక్కడి నుంచి శిల్పాల పేరు తీసేయాలి. ఏమన్నా వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసినారా? అందరూ ఎంతమంది చేసింటారు పెళ్లిళ్ళు? వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎంత వసూలు చేసేది? తర్వాత 9,500. ఏ కళ్యాణ మండపం ఉందా నంద్యాలలో? ఈ మధ్య కాలంలో ఎంత ఖర్చు పెట్టింటాం మన ఎలక్షన్ ముందు? మళ్ళీ ఒక 30 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ దాన్ని రిపేర్. ఏమైనా వ్యాపారం చేసినావో, మనం ఏమైనా డబ్బులు సంపాదించామో దాంట్లో? లేకపోతే శిల్పా సహకారికి పోతున్నారా? సహకారిలో సూపర్ మార్కెట్ లో డిస్కౌంట్ ఎంత వస్తుందన్నా? 10%. 10% డిస్కౌంట్ అంటే దాని వ్యాపారమే దగ్గర 1,20,00,000 జరుగుతుంది నెలకి. అంటే 10% అంటే 12 లక్షల రూపాయలు. ఏం నాకు డబ్బు చేదా? ఆ 12 లక్షల రూపాయలు ప్రజలకు ఇవ్వకపోతే నాదే కదా, అది పెట్టకపోతే నాదే కదా. నాకు వచ్చిన నష్టం ఏంది? నాకు ఇంకా మిగులుతాయి డబ్బులు. ప్రజలకి మంచి జరుగుతుంటే ఓర్చుకోలేక దానం తీసేయాలి. నువ్వు పెట్టండి. నాకే కానీ నంద్యాల పట్టణం నడిపోతున్న స్థలాలు ఉంటే అక్కడే పెట్టుకునేవాడిని. నాకు లేవు కాబట్టి ఆడ తీసుకోవాల్సి వచ్చింది. 88లో మార్కెట్ యార్డ్ నిర్మించినారు. 1988లో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే ఆ రూములు ఎప్పుడు దాకా ఖాళీ ఉన్నాయన్నా? 2010 వరకు ఖాళీయే. మరి మీరు ఎందుకు తీసుకోవాలి? ఆ రోజు తీసుకొని ఉండొచ్చు కదా. మా పేరు లేదు, మీ పేరే ఉంది దాని మీద. ఈ రోజు కూడా శిలాఫలకం ఇస్తే మేము ఎక్కడ శిలాఫలకం కూడా పగలగొట్టింది కూడా పేరు ఈ రోజు కూడా వాళ్ళ పేరే ఉంటది, తెలుగుదేశం నాయకుల పేర్లే ఉంటాయి. మరి ఖాళీగా ఎందుకు పెట్టినారంటే దానికి సమాధానం లేదు. శిల్పాలు తీసుకున్నారు, తప్పుది. 2010లో తీసుకున్నాం. ఆ రోజు ఎందుకు తీసుకోవాలి మీరు ఎవరు కూడా? ఆ రోజు తక్కువ ధరకి మేము పాట పాడినాం. దగ్గరగా శిథిలావస్థకు వచ్చిన దాని మీద 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని పునర్నిర్మించుకొని దాంట్లో సూపర్ మార్కెట్ పెట్టినాం, దాంట్లో బ్యాంకు పెట్టినాం, దాంట్లో రైతు సహకారం పెట్టినాం. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ రైతులకి ఎక్కువ ధరకు అమ్మకూడదు, సరైన ధరకు ఇవ్వాలి, నాణ్యమైన మందులు అందజేయాలని చెప్పేసి పెట్టినారు. తప్ప అది? ఊర్లలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం తప్ప అన్న? వైఎస్ఆర్ కళ్యాణ మండపం కట్టడం తప్ప? షాదీఖాన కట్టడం తప్ప? దాన్ని ఖాళీ చెప్పే ఎందుకు? 20 సంవత్సరాలు లేని కొత్తగా ఈ రోజు ఎందుకు? సరే నోటీస్ పంపిస్తున్నారు. మనం ఎదుర్కొనే పద్ధతి మనం ఎదుర్కొంటాం, అది కాదు. ప్రజలకి చెప్పండి ఎందుకు మోపిస్తున్నారని. ప్రజలు కదా నష్టపోయేది. శిల్పాకి ఏం నష్టం వస్తుంది? శిల్పాకి ఏం నష్టం వస్తుంది చెప్పమని? డబ్బులు మిగులుతాయి, రెంట్ మిగులుతుంది, ఆ 10% 12% డిస్కౌంట్ మిగులుతుంది, జీతాలు ఇవ్వాల్సినవి మిగులుతుంది, కరెంటు ఛార్జీలు మిగులుతాయి, వాటర్ ప్లాంట్లకి చేయాల్సినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులన్నీ మిగులుతాయి. సరే ఖాళీ చేయాలి, 20 రోజుల్లో ఖాళీ చేయాలి, 30 రోజుల్లో ఖాళీ చేయాలి అని. సో ఇవన్నీ కూడా ప్రజల్ని చూస్తూ ఉండాలి, ఆలోచించడమే కాకుండా ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి. ప్రజలు కూడా అడిగితే గాని ఈ ప్రభుత్వంలో కదలిక వచ్చేలాగా కనపడలేదు. కాబట్టి ప్రజలు ప్రశ్నించాలంటే కొన్ని భయాలు ఉంటాయి. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ప్రజల గొంతుకై ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అందుకని ఈ కార్యక్రమాన్ని జగనన్న రూపొందించినారు. రానున్న రోజుల్లో ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో మొదలు పెట్టినాం, రేపొద్దున మండల స్థాయిలో మొదలు పెట్టాం, ఆ తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లి ప్రజల గొంతుగా
ఎందుకంటే ఈరోజు జగనన్న ప్రశ్నిస్తున్నందుకు, జగనన్న మామిడి రైతుల కోసం ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఆగమేఘాల మీద వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయాలని ఒక ఆలోచన వచ్చి ఈరోజు డబ్బులు అకౌంట్ లో వేస్తున్నారు. ఈ రోజు మొట్టమొదటిసారి జగనన్న మామిడి రైతుల్ని పరామర్శించడానికి అంటే పర్మిషన్ ఇచ్చినారంట పోలీసులు. ఎంతమందికి ఇచ్చినారో తెలుసా? ఎంతమందికి ఇచ్చినారు? 500 మందికి అంట. జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టినా సరే దానికంటే ఎక్కువ మంది వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంతమంది రావాలి? ఏనంటే కేసులు పెడతాం. గుంటూరులో అదే, లేకపోతే ఆడికైనా సరే కేసులు పెడతాం. రేపొద్దున నంద్యాలకు వస్తే మనం ఇళ్లలో కూర్చుంటామన్నా, లేకపోతే జగనన్న గారికి పోతావా? ఎవరైనా కేసులు భయపడతారా? ఎవరైనా భయపడే వాళ్ళు ఉన్నావా? ఏ రకంగా అయితే సూర్యుడిని వంటి చేత ఆపలేరు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆపడం మీ వల్ల కాదు. ఏ రకంగా గెలిచినారు అనేది మీకు మీ మనసులకు తెలుసు. కానీ 2024 కానీ లేకపోతే అంత ముందుకు కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఈసారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అండగా ప్రజలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి, ఆ యొక్క కూటమి సభ్యులందరికీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. దానికోసం మన అందరం కూడా కష్టపడాలి. ఈ యొక్క పార్టీని మన నంద్యాల జిల్లాలో మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం గర్వపడేవాళ్ళం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కడపలో కూడా అన్నారు, మా కడప కంటే మీ నంద్యాల జిల్లానే వైఎస్ఆర్సీపీకి కంచుకోటయ్యా అని. ఆశ్చర్యంగా ఏంటంటే ఈసారి మనకే ఒక సీట్ రాకుండా పోయింది. మేమందరం ఎప్పుడు మాట్లాడినా సరే కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని సీట్లు తగ్గుతాయంటే మన జిల్లాలో ఎప్పుడు ఆలోచించలే. కానీ ఈసారి మేమందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేల్కొంటాము. మేల్కోవడమే కాకుండా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి పార్టీ యొక్క జెండాని మళ్ళీ నంద్యాల నియోజకవర్గం మాత్రమే కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా నిలబెట్టేదాకా మనందరం కూడా పోరాడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు కార్యాచరణ గురించి పెద్దలు కూడా మాట్లాడతారు. మీ అందరూ కూడా వారి యొక్క ప్రసంగాన్ని వినవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇంతసేపు ఓపిక విన్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక్క 10 రోజులు అనుకుంటాను ఇదే డయాస్ మీద పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఇక్కడ ఒక నంద్యాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగింది. దాంట్లోనే మనం ఏం చేయాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనటువంటి మనం ప్రజలలోకి బాబు గ్యారెంటీ, భవిష్యత్తు ష్యూరిటీ అని చెప్పిన దానికి వాళ్ళు ఏ రకంగా మోసం చేశారో ప్రజలను, 1 సంవత్సరం రోజులు అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఏ రకంగా ప్రజలకు మోసం చేస్తూ పోయినారని చెప్పేది ప్రతి ఇంటికి, ప్రతి వాడకు, ప్రతి గ్రామానికి ఏ రకంగా తీసుకుపోవాలని చెప్పేసి ఆ రోజు సవివరంగా మనమందరము చర్చించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పిన మాటను అమలు పరిచిన దాఖలాలు ఎప్పుడు పోలేదు. ప్రజలు మనమందరం ఒక్కసారి ఎమరబాటు పొందినం. ఎలాగా అంటే జగనన్న ప్రభుత్వంలో చెప్పిన మాటలన్నీ 98.5% అమలు చేసిన వ్యక్తి మా జగనన్న. మేనిఫెస్టోను ఖురాన్ గా, బైబిల్ గా, భగవద్గీతగా భావించి దాంట్లో ఉండే ప్రతి పదాన్ని ప్రజలకు అందించిన వ్యక్తి మా జగనన్న. ఈ రకంగా ప్రజలందరూ ఆ అభివృద్ధి ఫలాలు పొందినారు. ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి ఫలాలు చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పేసి తన మోసపూరితపు వాగ్దానాలు చేయడం వల్ల మనం ఒక్కసారి ఎమరపాటు పడి ఇంతకంటే లాభం వస్తుంది మాకు ప్రజలకు, ఈ రకంగా ఉంటుంది, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అదే రకంగా ఈయన కూడా ఇస్తాడు అని చెప్పేసి ఆయన పాత నిజాన్ని మనం మర్చిపోవడం వల్ల ఆయనను మనము గెలిపించుకోవడం జరిగింది. ఆ
బాధను మనం సంవత్సర కాలంగా మనం అనుభవిస్తూ పోతా ఉన్నాం. తక్కువ ఓట్ పర్సెంటేజ్ ఏం రాలేదు, 40% ఓట్లతో మనం ఉన్నాం. వాళ్ళు కూటమి ఏకైక అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ ఏదిరా అంటే ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని. వాళ్ళు ముగ్గురు కూటమితో ఉండి ఏకమై రాజకీయ కుయుక్తులతో అబద్ధపు వాగ్దానాలతో అందరం ఎక్కినారు తప్ప ప్రజలకు మంచి చేసే ఉద్యమం ఎప్పుడూ లేదు. ఎన్నో వాగ్దానాలు, అన్ని మోసపూరితమైన వాగ్దానాలు తప్ప అమలు చేసిన దాఖలాలే లేదు. అందరం ఎక్కుతానే మర్చిపోవడం. వాళ్ళు ఏం అమలు చేసినారా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరే అమలు చేసిందే లేదు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు. ఏ మంచి పని చేస్తామన్నా కూడా అడ్డు. కక్ష కట్టుకొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఉన్న పాత కేసులన్నీ తీసేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిచి జైలు వేయడం మనమందరం చూస్తా ఉన్నాం. ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక్క కార్యకర్తకు పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి పోతే వాళ్ళ మీద కేసుల. 100 మందితో పోవాలి, 5 వెహికల్స్ తో పోవాలి, 3 వెహికల్స్ తో పోవాలి. పోలీస్ చెక్ పోస్టులు, పోలీస్ పికెట్లు ప్రజలను ఆపుతారా? అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రజలను ఆపుతారా? ఆ ప్రజలని మీరు ఆపే శక్తి మీకుందా? నేను ఎదుసూటిగా అడుగుతా ఉన్నాను. ఏ రకంగా ఉంటుంది జగనన్న కార్యకర్తలు తెలుసా? ఒక్కసారి వీడియో చూడండి మీరు. ఏ రకంగా మీరు పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. పొలాల మీద, గట్ల మీద నడుచుకుంటూ దుక్కుకుంటూ ఆ రకంగా చేస్తున్న వ్యక్తులు జగనన్న సైన్యం. ఇక్కడ ఒకటి మన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా, అయితే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజలతో ఓటు ఇచ్చుకొని అధికారంలోకి రావడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక మేనిఫెస్టో కూడా ఒక బాండ్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సంతకం చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు బాండ్ ప్రజల చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసానికి హక్కు కూడా ప్రజలకు ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గరు. ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని మనం అమలు పరుచుకునేంత దాకా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాడు. సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 గురించి ఒక 2 పథకాలు ఏదో మన జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చేశాడు, మన ధర్నాలు చేస్తే, నిరసనలు తెలియజేస్తే ఒక 2 పథకాలు 60 ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరిచిన పరిస్థితి లేదు. సూపర్ 6 గురించి అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పడం జరిగింది. అసలు నాలుక మందం అంటే అంటే ప్రశ్నించడమే మానేయాలా? ప్రశ్నించకూడదా? అంటే తప్పుగా కూడా చూపించకూడదని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కానీ మనం ఎక్కడ కూడా తగ్గం. మనకెప్పుడు కూడా తగ్గేది నేర్పించలే, పోరాటమే నేర్పించాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతాం. ఈరోజు సూపర్ 6 అని చెప్పారు అన్న, రైతులకు పడిందా 20,000? రాలే, అసలు పడదు. అలాగే పాపం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు నెలకు 3,000 ఆశ చూపించి 36,000 వాళ్ళకి ఏడాదికి 36,000 ఇవ్వాల. ఇచ్చాడా? ఇక్కడ పాపం పిల్లలు ఉన్నారు, ఇచ్చారమ్మా? ఇవ్వలే. మళ్ళీ ఆడబిడ్డ నిధి అయితే ఎంత మోసం అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పాపకు 1,500 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఇచ్చాడమ్మా? ఇవ్వలే. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఇవ్వలే. మాకైతే పాపం మహిళలు నిజంగా చాలా ఆశ పెట్టుకున్నారు ఉచిత బస్సుని. ఎందుకంటే రాష్ట్రం అంతా ఫ్రీగా పోతాం ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అంటే పుణ్యక్షేత్రాలన్నీ తిరగచ్చు. ఫ్రీగా అంటే వెళ్ళిపోతాం కదా, చక్క పని చేసుకోవడం, వెళ్ళి మన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటామని వాళ్ళు చాలా ఆశపడినారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఉచిత బస్సు ఇస్తానంటుంది. ఎక్కడికి వరకు? జిల్లా వరకే ఇస్తా అంటుంది. అంటే ఇప్పుడు నంద్యాల వెళ్తే మళ్ళీ కర్నూలు మారాల్సిందే, అక్కడి నుంచి టికెట్ తీసుకోవాలి. మళ్ళీ పాపం మన మహిళలు రాష్ట్రం అంతా చెప్పారు కదా,
ఈ ప్రభుత్వం అని ఏమన్నా ప్యాకెట్ మనీ మర్చిపోతారేమో, పట్టుకొని వెళ్ళాల్సిందేమా. మనం ఖచ్చితంగా మన జిల్లా వారికి ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాకే పరిమితం అని వాళ్ళు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో ఇలాగా చాలా వరకు మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈ రోజు మన అందరం కూడా పోరాడుతున్నాం. ప్రజల పక్షాన ఉండి మన అందరం పోరాడి అమలు పరిచే వరకు వాళ్ళను మనం సాధించుకుంటాం. అదేవిధంగా సుపరిపాలన అని చెప్పడం జరుగుతుంది. పాపం నిజంగా తెలుగుదేశం నాయకులకైతే భయం అవుతుంది. వాళ్ళనేమో ఇంటింటికి వెళ్ళమన్నాడు. అప్పుడు మన జగన్ అన్నేమో మన మేనిఫెస్టో తీసుకొని ఇంటింటికి వెళ్ళండి అని చెప్పాడు. సో ఇప్పుడు కూడా సుపరిపాలన వెళ్ళండి అని చెప్పాడు. కానీ వాళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఏమంటున్నారు, మీరు వచ్చినప్పటి నుంచే విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు, 15,000 కోట్లు పెంచారు, బాధుడే బాధుడని వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి. అదేవిధంగా స్టూడెంట్స్ ఇంట్లో ఉంటే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైనా వెళ్తే మాకు ఫీజు రింబర్స్మెంట్ వేయలేదు అన్నాడు. దాదాపు 7,000 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ కూడా వేయాలి. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా వరకు, అంటే ఈరోజు చెప్పుకుంటే ఆ మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నీ కూడా వాళ్ళు అమలు పరచాలి. కానీ హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఇవి సాధ్యం కావు. కానీ ఖచ్చితంగా సాధ్యపరిచే విధంగా మనం అడగాలని మిమ్మల్ని అందరినీ కూడా మేము కూడా వెంటనే అందరికీ అడుగుతామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పని చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం చూస్తాం. ఏదో మన వ్యక్తిగతంగా పోయి వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పటికే మనం ఎంత నష్టపోయాము అనేది ప్రతి కార్యకర్త కూడా అర్థమవుతుంది కదా. కాబట్టి కలిసికట్టుగా పని చేసుకోవాలని మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు కార్యకర్తలు అన్న చాలా మందిలో ఈరోజు సంవత్సరమే కదా అయినది, మరి ఈ కార్యక్రమాన్ని చేస్తే కనుక ఎట్లా ఉంటుంది, మరి వస్తారా రారా అని కొంత సంకోచం చాలా మందిలో ఉండేది. కానీ ఈరోజు ఈ సమావేశాన్ని చూస్తే కనుక ఇంత పెద్ద ఎత్తున కుర్చీలు కూడా పట్టక అక్కడ నిలవడము, వెనక నిలవడం చూస్తే చాలా చాలా ఆనందంగా ఉందన్న. కాబట్టి నా యొక్క ఒక చిన్న మనవి ఏమంటే అన్న, మనకు పార్టీలో ఇంతవరకు మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ ఒకటి లేదు. తర్వాత అందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న. దాంతో పాటు మనకు ఇప్పుడు వచ్చినటువంటి పదవులు వచ్చినటువంటి వారందరికీ కూడా ఐడి కార్డ్స్ కూడా మన దాంట్లో ఐడి కార్డ్స్ కూడా లేవు. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ఇవి ఏర్పాటు చేస్తే కనుక బాగుంటుందని చెప్పేసి కూడా నా యొక్క చిన్న మనవన్న. కాబట్టి ఇవి ఏర్పాటు చేయిస్తారని పెద్దలందరినీ కూడా ఆశిస్తున్నాను. దాంతో పాటు మరీ ముఖ్యంగా ఇంత తొందరగా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని చూస్తే కనుక అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయ మన నాయకుడు ఆదేశం మేరకు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు 2024లో సూపర్ 6 అంటూ ప్రజలకు ఏ విధంగా మోసం చేశాడు అవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు ఆదేశం మేరకు జిల్లా లెవెల్లో ఆల్రెడీ మీటింగ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గం లెవెల్లో నంద్యాలలో ఉదయం ఆలగడ్డ అయిపోవడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం నంద్యాల నియోజకవర్గం కూడా ఈ రోజు మీటింగ్ జరగడం జరుగుతుంది. మనం అంతకు ముందు తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడలేదని కూడా మనం అందరం కూడా ఒక్కసారి మాటలు మనం ఆలోచించాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మొత్తం శ్రీలంకలో ప్రజలు రోడ్ల మీదకి అన్నాని కోసం
రోడ్ల మీదకి వచ్చినారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా అవుతుందని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈరోజు సూపర్ 6 వల్ల ఈ రాష్ట్రం ఏమవుతుంది అనేది కూడా వాళ్లకు, అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ సూపర్ 6 అంటే కేవలం ప్రజలను ఓట్ల కోసం మోసం చేయడానికి తప్ప ప్రజలకు ఏ మాత్రం చేయాలనే ఆలోచన లేకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసమే ఈ రోజు సూపర్ 6 రావడం జరిగింది. ముందు 3 సార్లు చంద్రబాబు నాయుడు మాటలకు మోసపోవడం జరిగింది. 4వసారి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైనా వయసు అయిపోతుంది, ఈ వయసులోనే కూడా అబద్ధం చెప్పకుండా ప్రజలకు ఏమన్నా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేయలేనిది ఈ 4వసారి అయినా ఖచ్చితంగా చేస్తారనే ఉద్దేశంతో, దాంతో పాటు కూటమి ప్రభుత్వం బీజేపీ పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోడీ ఒకవేళ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తారు, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకోవడం సార్ నమ్మకంతోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. కానీ ఓట్లు వేసిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ఈ సంవత్సరం నుంచి చూడడం జరుగుతుంది. కేవలం సూపర్ 6లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మేము అన్ని అమలు పరిచినాంగా ఏం లేనేలేవు, మొత్తం కూడా 100% పూర్తి చేసినాం. ఎవరైనా రాలేదంటే మాత్రం వాళ్ళకు, ఎవరు సూపర్ 6లు ఇవ్వలేదంటే మాత్రం వాళ్ళకు నాలుక మందం కాబట్టి వాళ్ళు అట్లా అడిగిన వాళ్ళందరూ కూడా నాలుక మందం కాబట్టి అడుగుతున్నారని చెప్పడం. అంటే కేవలం ప్రజలను అంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరించి ఏ పథకాలు రాకపోయినా కూడా పథకాలు వచ్చే విధంగా ప్రజలను మభ్య పెట్టాలా, ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి ఎవరైనా సరే మన ఈశాఖ భాష మాట్లాడుతూ చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కేసులు కూడా ఇప్పుడు తిరిగి మళ్ళా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చూడడం జరిగింది. అందుకే ఇక్కడ మన కార్యకర్తల నాయకులందరూ కూడా మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం కేసులకు కానీ ఇంకొకరికి కానీ భయపడే ప్రసక్తి లేదనేది మాత్రం ఆ తెలుగుదేశం నాయకులకు వాళ్ళకి ఎవరు కూడా తెలియని పరిస్థితి. మనం అన్ని కూడా ఎన్నో ఇబ్బందులలో మొత్తం మనం ఈ విధంగా ఈ స్టేజ్లో వచ్చినాం తప్ప ఇటువంటి బెదింపులు కానీ ఇంకొకదాని కానీ మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటు పార్టీ కార్యకర్తలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మా చేతన సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి కూడా కోరేది ఒకటే, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశయం అంతా ఒకటే, మన నాయకుడిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేయాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారో అవన్నీ కూడా మనం మళ్ళా ప్రజలకు రావడానికి మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే తప్ప ఈ పథకాలు రావనేది మాత్రం మనకందరికి ఈ సంవత్సరంలోనే తేలిపోయింది. కాబట్టి మనం అందరం కూడా మన నాయకుని కోసం పార్టీ కోసం మన అందరూ కూడా మనం కష్టపడి పనిచేయాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ఆయన ప్రజల ముందర వాళ్ళ కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి మేము అధికారంలోకి వస్తే మీకన్నీ ఈ స్కీములు అలా ఇస్తామని చెప్పడం. ఆయనే ఒక చంద్రబాబు రాసిచ్చిన బాండ్ ఇది. ఒక్కసారి మనం అందరం కూడా విలేకరులు అందరూ కూడా ఈ బాండ్ను ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఆయన రాసిచ్చిన బాండ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024 టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్ గ్యారెంటీ వాగ్దానాలన్నీ అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తామని చెప్పి ఇద్దరు సంతకాలు పెడితే చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ బాబు గ్యారంటీ దీంట్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు అనే నేను
ఈ రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలో వచ్చాక భవిష్యత్తు గ్యారెంటీ వాగ్దానాలను ఎటువంటి వివక్షణ లేకుండా నిబంధనలను విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి పురంకితం అవుతానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటు చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించండి, మనకు ప్రజలను ఏ విధంగా మోసం చేసినారనేది మనం ఈ రెండు వాళ్ళు చేసిన ప్రమాణాలని కూడా మనం ఒక్కసారి ఆలోచిద్దాం. అందుకే ఈరోజు జగనన్న మనల్ని కూడా జిల్లా నుంచి నియోజకవర్గాల నుంచి మండల స్థాయి వరకు, ఈరోజు మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా మనం ఈ విధంగా మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. ఈ బాండ్లలో మీ ఇంటికి ఎంత డబ్బులు వస్తాయి, మీ ఇంట్లో తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీకు ఎంత డబ్బులు రావాలి, ఒక్కొక్కరికి 15,000, ముగ్గురుంటే 45,000. శ్రీనిధి కింద మీకు ఆ ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకందరికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది 18, ఇద్దరుంటే 36,000. ఆ ఇంట్లో వ్యవసాయదారుడైతే మనం రైతు భరోసా కింద 20,000 చెప్పడం జరిగింది. దాంట్లో ఆ ఇంట్లో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉంటే 3,000, అంటే సంవత్సరానికి 36,000. అంటే ఇవన్నీ కూడా లెక్కేసి మీరు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు ఇంత నష్టపోతున్నారు. ఖచ్చితంగా మీరు తెలుగుదేశం నాయకులు మాది మంచి ప్రభుత్వం అని మనకు మీ దగ్గరకు వస్తాను. మీరు ఖచ్చితంగా మీరు లెక్కలేసుకొని వాళ్ళను ఖచ్చితంగా నిలదీసి అడగమని ఈ సభాముఖంగా మన నాయకులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా, టౌన్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ నాయకులను నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో గడప గడప ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం కానీ ఏ పార్టీ సంబంధం లేకుండా వాళ్లకు మన ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వగలిగినామో అవన్నీ చెప్పగలను. అదే తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే మనం ఏ విధంగా గడప గడప తిరిగినామో అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి పోయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమొచ్చినాయనేది కూడా ఒక్కసారి చూపిస్తే ఖచ్చితంగా ప్రజలు నిలదీసి అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు అది చేయడం లేదు. కేవలం వాళ్ళకు సంబంధించిన నాయకులు ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో తిరిగి అక్కడ ఆ ఊరితో పరిసమాప్తి చేయడం జరుగుతుంది. అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, వాళ్ళను ఏమి చెప్పినా రాజధానికి ఉండే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏదంటే అది కరెక్ట్. మనం ఎంత కరెక్ట్ చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినా మనల్ని ఏదో విధంగా వాళ్ళను విమర్శించడానికి రాయడం తప్ప మనకు ఆ మీడియా సపోర్ట్ లేకపోవడంతోనే మనం ఇబ్బంది పడతాం. అందుకే మనకు మీడియా కంటే పవర్ఫుల్ మన కార్యకర్తలు. ప్రతి ఒక్కరు కూడా ఇండ్లకు పోయి మనకు మీడియా కంటే మనం కార్యకర్తలు పవర్ఫుల్ గా మనకి ఇవన్నీ జరిగేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారనే విషయం మాత్రం ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మన రవిచంద్ర కిషోర్ చెప్పడం జరిగింది. మొత్తం ఒక నంద్యాల కాదు, మొత్తం 175 నియోజకవర్గాలలో పరిస్థితి ప్రతి ఒక్కసారి ఏదో చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలకు అందరికీ కూడా నేను సంపద సృష్టిస్తానంటే ఏదోలే, చాలా అపారమైన అనుభవం ఉంది, ఆయన ఏదైనా సృష్టిస్తారనుకుంటే ఇది కాదు. వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులను సంపద సృష్టించడానికి పనివస్తుంది తప్ప పేద ప్రజలకు సంబంధించినందుకు మాత్రం ఏం రానే, వాళ్ళకి ఏ సామాన్య పేద ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఈ రోజు ఉండడం. అందుకే మన అందరం కూడా మన కోసం, పేద ప్రజల కోసం కష్టపడి పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఖచ్చితంగా మన అందరం కూడా కార్యకర్తలకు అందరం కూడా ఏకతాటిపైన మన అందరం కూడా కలిసి మన పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి
మనం అందరం కూడా కృషి చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మన వాడు మాట్లాడడం జరిగింది. శ్రీను నాకు పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పదవులు ఇచ్చే బాధ్యత మాదని నేను ఈ సభాముఖంగా పార్టీకి కష్టపడిన వాళ్ళకి అంతకంటే చేయలేకపోతే పార్టీలో మనం అంతకంటే మనం ఏం చేయలేకపోతే మనం ఉండడం కూడా వేస్ట్ అనే పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్లకు మనం ఏ విధంగా మనం పదవులు ఇవ్వడానికి అవకాశం ఉందో ఖచ్చితంగా పదవులు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. దాంట్లో కష్టపడి పనిచేసే కార్యకర్తకు మాత్రం అన్యాయం జరిగే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ రవి కిషోర్తో పాటు ఇక్కడ మన రవితో పాటు ఇక్కడ ఉండే నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా కోరేది ఒకటి, ఈ మనం ఏదైతే బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ కార్యక్రమంలో మీరు విలేజెస్ పోతున్నారో ఆ విలేజెస్ ఖచ్చితంగా కమిటీలు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. ఒక అధ్యక్షుడి 5 మంది ప్రధాన కార్యదర్శులను 5 మంది కార్యదర్శులను ఖచ్చితంగా వాళ్ళను 9 మంది నలుగురిని ఒకరు మొత్తం 9 మందిని వేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా టౌన్ ఉండే వార్డులలో కూడా ఇదే విధంగా ఒక ప్రెసిడెంట్, 9 ప్రధాన కార్యదర్శులు, 9 కార్యదర్శులు, 9 మందిని ప్రతి ఒక్క వార్డు కానీ ప్రతి ఒక్క గ్రామంలో కూడా వేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు 2 గ్రామాలకు ఒక పరిశీలకుడుగా ఒకరిని నియమించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇవన్నీ కూడా అంటే పార్టీ ఇవన్నీ కూడా మన వాళ్ళు మాకు ఎవరెవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనమన్నీ కూడా ఈ పదవులు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు మెంబర్షిప్ కూడా మన వాళ్ళు అది కూడా మనం మెంబర్షిప్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి అంటే మనం చెప్పడానికి మనకు అధికారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఆయన రిక్వెస్ట్ చేస్తాం, మన పార్టీలో ఉండే వాళ్లకు మనం కూడా ఇన్సూరెన్స్ ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మనం ఆయనతో ఒప్పించేదానికి మనం కూడా ప్రయత్నం చేయడానికి చేస్తామని విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఈ కోడ్ మాత్రం క్యూఆర్ కోడ్ మాత్రం మీ సెల్ ఫోన్ లో మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే అంటే మొత్తం ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు మనకు మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినట్టు కూడా అవన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు క్యూఆర్ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మన వాళ్ళకి ఎవరెవరికి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా మీరు వాళ్ళకు పంపించేసి మనం ఈ చంద్రబాబు పరిపాలనలో ఏ విధంగా నష్టపోయినాం, ఈ సంవత్సరంలో ఎంత డబ్బులు కోల్పోయినాం అనేది కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మన అందరం కూడా ఒక సైనికులకు మాదిరి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ ఇక్కడ మీరు ఇంత ఆలస్యమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు మీకు అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసిన మన రవి గారికి కూడా మరొకసారి సభాముఖంగా అందుకు సహకరించిన నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మన నాయకుడు చెప్పిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.